హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా మంది అనుకుంటాము, చాలా సార్లు అనుకుంటాము మాట్లాడాలి మాట్లాడాలి అనేసి. బట్ మాట్లాడడానికి ఎక్కడో భయపడతాము. అది నిజము కాదు, అది కరెక్టు కాదు, ఆ సెంటెన్స్ ఫైన్ అంటే కరెక్టా కాదా అనేసి చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అలా కన్ఫ్యూజ్ అయ్యేటి 10 సెంటెన్సెస్ తీసుకొని వచ్చాను నేను. వాటిది ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు, దాని మీనింగ్ తెలుగులో ఏంటి, ఎట్ ది సేమ్ టైం దాని తెలుగులో కూడా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అన్న దానిపైన నేను ఇక్కడ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ఇవి నిజంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో, నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు నిజంగా యూజ్ అవుతున్నాయి మేడం, మాకు ఇవి ఇలాంటివి పెట్టండి అని మీకు అనిపిస్తే గనక నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, ఆలస్యం ఎందుకు, క్లాస్ లోకి వెళ్ళిపోదాం. దట్స్ స్ట్రేంజ్. దట్స్ స్ట్రేంజ్ మనం అంటామా, అది కొత్తగా కనిపిస్తుంది, వింతగా కనిపిస్తుంది అనేసి, అది అనమాట. దట్స్ స్ట్రేంజ్. ఇలా ఉంది అంటే ఇది దట్ ఈజ్ అనేసి దాని అర్థం. దట్స్ అని చదవాలి. దట్స్ స్ట్రేంజ్ అంటే దట్ ఈజ్ స్ట్రేంజ్ అని దాని అర్థం. అది విచిత్రంగా ఉంది, తెలుగులో మీనింగ్ అది. దట్స్ స్ట్రేంజ్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఏదైనా మనము ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఓకేలే లైట్ తీసుకో అని చెప్పాలి అనుకున్నప్పుడు డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే లైట్ తీసుకోండి, అక్కర్లేదు, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేసి. దానిని సీరియస్గా తీసుకోకు ఆర్ తీసుకోకండి. ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ. ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ. అయ్యో నేను ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకున్నా అంటాం కదా మనము. నేను ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకున్నా, లేదంటే కాల్ చేయబోతున్నా అంటాం చూడండి. అలాంటి టైంలో ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ, ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ, నేను మీకు కాల్ చేయబోతున్నాను ఆ చేయాలనుకున్నాను అని వస్తుంది. ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నేను అంటాను అంటే మనం అంటాం కదా, అబ్బా మర్చిపోయాము ఆర్ మర్చిపోయాను అంటాం కదా. సో అలాంటి టైంలో మనం కొద్దిగా ఇంగ్లీష్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్, ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్, నా మైండ్లోకి నుంచి వెళ్ళిపోయింది అంటే మనము మర్చిపోయాము అని దాని అర్థం. లెట్స్ కీప్ ఇట్ ఎ సీక్రెట్. లెట్స్ కీప్ ఇట్ ఏ సీక్రెట్ అంటే దీన్ని సీక్రెట్ లాగా మెయింటైన్ చేద్దాము, అందరికీ చెప్పకుండా సీక్రెట్ లాగా మెయింటైన్ చేద్దాం అనేసి. లెట్స్ కీప్ ఇట్ ఎ సీక్రెట్, దీన్ని రహస్యంగా ఉంచుదాము. రైట్. వై ఆర్ యూ ఇన్ ఏ హరీ. ఎందుకంత తొందరలో ఉన్నారు మీరు అంటారు చూడండి. అలాంటి టైంలో వై ఆర్ యూ ఇన్ ఏ హరీ, వై ఆర్ యూ ఇన్ ఏ హరీ, వై ఆర్ యూ ఇన్ ఏ హరీ. నీకు అంత తొందర నీకు అంత తొందర ఏంటి. నీకు అనొచ్చు, యు అంటే మీకు అని కూడా అనొచ్చు. మనకన్నా పెద్ద వాళ్ళనైతే మీకు అనే మీనింగ్ వస్తుంది, మనకన్నా చిన్న వాళ్ళనైతే నీకు అనే మీనింగ్ వస్తుంది. ఐ కాంట్ టాలరేట్ దిస్ ఎనీ మోర్. నేను ఇంక ఇది భరించలేను అంటామా చూడండి. ఐ కాంట్ టాలరేట్ దిస్ ఎనీ మోర్, ఐ కాంట్ టాలరేట్ దిస్ ఎనీమోర్. ఇంకా నేను ఈ బాధ భరించలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాంట్ టాలరేట్ దిస్ ఎనీమోర్. ఈ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్ విత్ అదర్స్. కొంతమంది ఉంటారు మనం చేసేదన్నీ కరెక్ట్, పక్క వాళ్ళు చేసేటన్ని రాంగ్ అనేసి. అలాంటి వాళ్ళని ఇలా అంటారు అనమాట. ఈ ఆల్వేస్ ఏం చేస్తాడు, ఫైండ్స్ ఫాల్ట్ విత్ అదర్స్. ఈ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్ విత్ అదర్స్, వేరే వాళ్ళ లోపల తప్పులని వెతికి తీస్తాడు. అతను ఎప్పుడు ఇతరుల తప్పులను వెతుకుతాడు. ఈ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్స్ విత్ అదర్స్, వేరే వాళ్ళ దగ్గర తప్పులను తీస్తాడు అనేసి. ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ. మనము ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు సడన్ గా ఫీల్ అయిపోతారు. మనం ఆ ఇంటెన్షన్ తో చెప్పము, బట్ వాళ్ళు సడన్ గా ఫీల్ అవుతారు. సో అలాంటి టైంలో ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ. ఐ డిడ్ నాట్ మీన్, నేను అనుకోలేదు ఏమని మిమ్మల్ని హర్ట్ చేయాలనేసి. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని అనుకోలేదు, అదే మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోలేదు. సో ఐ డిడ్ నాట్ మీన్, నేను అనుకోలేదు ఏమని, టు హర్ట్ యూ, మిమ్మల్ని హర్ట్ చేయాలని అని అంటున్నారు. లెట్ మీ హ్యాండిల్ దిస్. లెట్ మీ హ్యాండిల్ దిస్ అంటే నేను హ్యాండిల్ చేస్తాను, నేను చూసుకుంటాను, ఇక్కడ నుంచి నేను దీన్ని ఫాలో చేస్తాను అని దాని అర్థం. నేను చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.